ఇక్కడ మేము రూమర్స్ విన్నాం, అయితే ఇక్కడ దయ్యం ఉంది అది అని చెప్పేసి రూమర్స్ ఉన్నది. తెలంగాణ కొత్త మాత్రం దయ్యం పడుతుంది మిమ్మల్ని, తెలంగాణ కొత్త మాత్రం దయ్యం పడుతుంది మిమ్మల్ని. మీ దొంగలు ఉంటారు, మరి మరి మీ ఇష్టం ఇక. ఇప్పుడు మరి ఒక సూసైడ్ ఎట్లయింది అన్నట్టు ఆడ దయ్యం ఓరామే ఎట్లయింది? మీరు ఇంకా ఆయనకు వచ్చి చూస్తే ఆడ మటమంటుంటుంది, మీరు ఇంకా ఆయనకు వచ్చి చూస్తే ఆడ మటమంటుంటుంది. మంట చూసి మీరు ఎంత మారిపోతారు అంతే అంటావా? అయితే ఇప్పుడు అక్కడ దయ్యం ఉంది ఉన్నది. ఇప్పుడు నైట్ అయితే ఎవరు పోరా మ్యాక్స్? రోడ్ అయితే ఖాళీ అనిపిస్తుంది ఇప్పటికైతే మాకు. అంటే ఇప్పుడు మీరు మనుషులకి ఇట్లా వచ్చి మాత్రం పోరు, మీరు మనుషులకి ఇట్లా వచ్చి మాత్రం పోరు. బండ్ల లారీలు అవి పోతాయి, వాళ్ళ లారీలో కూడా చూసుకుంటూ పోతారు, చంపుకొని వెళ్ళిపోతారు ఇక అట్లే ఆపరాడ ఆపరు. ఇప్పుడు నువ్వు గాడుకొని వస్తుంటావా, అది ఇక్కడ మటమంటుంటుంది, గాడుకొని వస్తుంటావా అది ఇక్కడ మటమంటుంటుంది. ఆ మంట చూసాను దయ్యం ఉన్నారని వెనక మారిపోతావు అంతే. నేను ముంగడి పోవు వెనకకే పోతావు, నేను ముంగడి పోవు వెనకకే పోతావు. విన్నావా? అంటే ఇప్పుడు మేము వాళ్ళు ఉందాం అనుకుంటున్నాం ఒకరోజు రాత్రి, ఏమంటావు? ఉండొచ్చా? ఉండొచ్చు. కథిందన్నట్టు ఒక మాకైతే చెప్పి మేము విన్నది ఏంటంటే ఒక అమ్మాయి ఇట్లా సూసైడ్ చేసుకుని చనిపోయిందని మేము విన్నాం. ఆ కథని అక్కడ చంపేసిర్రు, చంపేసిరా? ఇప్పుడు కూడా కాదు, చంపేసిర్రు. వచ్చి ఎవరో వచ్చిర్రు ఆయన తెలంగాణ చంపేసిపోయారు. వాడు కూడా లీలర్ సెట్లో వాడు ఊరు పెట్టుకొని వచ్చింది, వాడు కూడా లీలర్ సెట్లో వాడు ఊరు పెట్టుకొని వచ్చింది అట్లా పక్కకు. అయితే ఆమె సూసైడ్ చేసుకుని అనిపోయిందా, లేకపోతే ఆమె దయమైందని అంటారు, అదే నిజమేనా? ఆమె కాదు, వేరే వాళ్ళు అయ్యారు, కానీ ఆమెను అందరు చూసిర్రు ఆల్రెడీ, ప్రేమించుకున్నారు. అయితే ఇక అది ఎవరికో పోయింది, అయిపోయింది. వాడు అటు చచ్చిండు, దీన్ని ఇటు చంపిండు. అదే ముచ్చట. పంచలి అరుపులు ఇవన్నీ నడుతున్నాయి చాలా ఎక్కువ బోరు చాలా. ఓకే ఓకే తాత, థ్యాంక్ యూ, ఉంటాం. సరే, చూసారు కదా, ఇప్పుడైతే ఒక తాత నాడైనాం ఇక్కడ లోకల్ని. ఆ తాత మాత్రం ఈ ముచ్చట చెప్పిండు మనకి, ఈ విషయం చెప్పిండు అంతే. ఇంకోళ్ళు కూడా చెప్పినా కూడా అదే ముచ్చట చెప్తారు, వేరే వాళ్ళు అయినా. ఓకే గాయస్, మనమైతే ఒకసారి వేరే వాళ్ళని అడిగి చూద్దాం. మ్యాక్సిమం ఇంత దీనికంటే ముందు ఒకరిని అయితే అడిగినాం, వాళ్ళైతే ఆ విషయం గురించి చెప్పగానే సపరేట్గా వెళ్ళిపోయారు, మాత్రం మాట్లాడకుండానే. ఈ తాత మంచోళ్ళలా ఉన్నాడు, మనకు కొంచెం చెప్పిండు, ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిండు. ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేద్దాం మనం. మామూలుగా అందరిని అడుగుదాం. నువ్వు ప్రతి ఒక్కరు నడుచుకో, ఇప్పటికి చెప్తానా, నువ్వు ఈ మాట కరెక్టే, నిజమే అంటావు. నువ్వు ఇంకొక 50 మందిని తెలుసుకో, ఇదే ముచ్చట చెప్తావు, ఎంత దూరం పోదు. మరి ఇలా మేము రాత్రి అటు పోదాం అనుకుంటున్నాం, మరి మాకు ఏమైనా అవుతుందా? ధైర్యం ఉంటే పోవచ్చు, ధైర్యం లేకపోతే భయం అనిపిస్తుంది అనుకో, వెనక మరీ వస్తారు మీరు. అంతేనా? అనుకో, వెనక మరీ వస్తారు మీరు. అంతేనా? నీ గుండె ధైర్యం ఉండాలి. లెట్స్ డూ దిస్ గాయ్స్. నాకు కావాల్సింది కూడా ఇదే. నేనేమంటా, నాకు గుండె ధైర్యం ఉండాలి మనకి. ఏ గదని చెప్తే పరా అని పోదాం అనుకో, నువ్వు అసింత పోయినా నీకు ఏదో ప్రాబ్లం అవుతుంది, నువ్వు అసింత పోయినా నీకు ఏదో ప్రాబ్లం అవుతుంది, అది కూడా చెప్తాను. చలో తాత గంట ముద్దగా చెప్పినప్పుడు మన గుండె ధైర్యం గట్టి చేసుకొని నీకోసం అడవిలోకి వెళ్ళి క్యాంపింగ్ చేసి వద్దాం. లెట్స్ డూ ఇట్ గైస్. మన ఇక్కడేనా విలేజ్? ఇక్కడ అయితే ఇక్కడ రూమర్స్ ఉన్నాం మేము కొన్ని. ఏమని అయితే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది ఇక్కడ ఫారెస్ట్లో. ఆ ఫారెస్ట్ సైడ్ ఇట్లా ఇట్లా వెళ్తుంటే నైట్ 12 తర్వాత అరుపులు పడతాయి అట్లా సంథింగ్ మేము విన్నాం. అది నిజమేనా? అది నిజమే. ఈ టైంలో మీకు ఎవరు రావచ్చు మీ సైడ్? ఈ టైంలో కాలు తప్పితే ఏం వచ్చాడు, మీరు బయట వచ్చి జల్దీ వెళ్ళిపోండి. నేను అందుకే జల్దీ ఇంటికి పోతాను. ఓకే అన్న. అది ఇప్పుడు మనకు సౌండ్స్ పడతాయి అన్నారు. అవును, నైట్ 12 తర్వాత వినిపిస్తాయి. అది ఇప్పుడు మనకు సౌండ్స్ పడతాయి అన్నారు. అవును, నైట్ 12 తర్వాత వినిపిస్తాయి. ఈ రోడ్ పైన మనం తిరగండి వెళ్ళిపోండి మీరు ఫస్ట్. ఈ రోడ్ పైన మనం తిరగండి వెళ్ళిపోండి మీరు. ఓకే గైస్, విన్నారు కదా. నెక్స్ట్ అతను మాటలు అయితే ఎవరు మనకు సహకరించట్లేదు. ఆ టాపిక్ దిగగానే చక్కగా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. టాపిక్ మనం ట్రై చేద్దాం. ఇంకొకరు మ్యాక్స్ ఇంకొకరితో చెప్పించడానికి అయితే ట్రై చేద్దాం. ఇతను కూడా ఇప్పుడు వెళ్తుందంట, పాపం లేట్ అయింది. ఈయన కూడా ఆయనకి ఎట్లుందో లోపల. సరే వెళ్ళిపోయి. ఇక్కడ జనాలు చెప్పింది ఏంటంటే ఇక్కడ 100 ఫారెస్ట్ అని చెప్పి చూసినాం. ఆ ఫారెస్ట్ అయితే ఇదే. ఇప్పుడు డే టైం కాబట్టి ఇంత ధైర్యంగా వచ్చినాం. నైట్ ఎట్లుంటుందో మనకు తెలియదు. నైట్ వచ్చి చూద్దాం మనం ఇంకోసారి. ఇప్పుడు డే టైంలో చూపిద్దామని చెప్పేసి. వాట్సాప్ ఫారెస్ట్
చలో ఇప్పుడైతే వెళ్ళి కొంచెం మనం ప్రిపరేషన్ చేద్దాం నైట్ క్యాంపింగ్కి. నైట్ వచ్చి ఇక్కడ చూడొచ్చు మన గేట్ అవుతుంది ఎంట్రెన్స్లా. ఎవ్వడు పోవద్దని చెప్పేసి లోపలికి, డేంజరస్ ప్లేస్ అని చెప్పేసి ఈ అడవికి అయితే మొత్తం ఫెన్సింగ్ వేసారు చుట్టూ. దీని లోపలలోనికి మనం ట్రై చేద్దాం, జంప్ అయితే చేద్దాం. ఆ జంపింగ్ కూడా అయితే కష్టమే తీయడం, ముగ్గురం జంపింగ్ చేయాలి కాబట్టి. అరే నిజం పోవడం కంపల్సరీ అంటావా? తప్పదు మావ, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మనం ఒక్కసారి నువ్వే ఆలోచించు. గేట్ ఇంత పెద్దగా కట్టినారు, ఇంత పెద్ద అడవికి. రియల్ అయితే ఏముంది మామ, అరే అవన్నీ లేవురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయ్యాలు భూతాలు ఉన్నాయా లేవు అనేది మీరు కామెంట్ చేయరు భయ్య కింద కామెంట్ సెక్షన్లో. మనోడు చెప్తుండవు ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు ఉన్నాయి కూడా కాదురా నమ్మేది కాదురా. నేను ఇంతవరకు ఎన్నో అడవులకు పోయినా కానీ ఏ అడవికి ఇట్లా గేట్ పెట్టలేదు గైస్. మీకు తెలుసు కదా ఎన్నో అడవిలు ఉన్నాయి, ఏ అడవికైనా ఇట్లా గేట్ కట్టారా? ఇంతవరకు ఏ అడవికైనా కానీ గేట్ పెట్టలేదు. చిన్న గేట్ కాదు ఇది, 10 feet గేట్ ఇది. ఓకేరా, 10 feet గేట్. లోకల్స్ ఏదో చెప్పారు అని చెప్పేసి మనం భయపడడంలో తప్పది. లోకల్స్ చెప్పారు ఇక్కడ, వాళ్ళు చెప్పింది రాంగ్ అని ప్రూవ్ చేద్దామని చెప్పేసి ఈ అడవిలో పోతున్నాం మనం ఇవాళ. మరి ఇప్పుడు దుంకాలా ఇది? ఒకసారి చూసాం సైడ్కి వెళ్ళి ఏమైనా ఎంట్రెన్స్ ఉంది. ఇంకా మన ముగ్గురం అంటే కష్టం కదా దుంకాలం అంటే. మనం అయితే పక్కన ఎంట్రెన్స్ ఏమైనా ఉందా, ఏమైనా జాలి కట్ చేసి ఉందా అని చూద్దాం. పోవడానికి లోపలికి పోవడానికి ఏమైనా ఉందా, మనకు వే ఉందా అని చెప్పేసి చూడడానికి పోదాం. చూసి ఒకవేళ అట్లా వే ఉంటే ఆ వేలు వెళ్ళిపోదాం లోపలికి. వెళ్ళడానికి మళ్ళీ ఇంకో వీడియో స్టార్ట్ చేద్దాం. అక్కడ క్యాంప్ ఫైర్ అవన్నీ ఉంటాయి. చాలాసేపు తర్వాత వెతికిన తర్వాత మనకు ఒక చిన్న తోపు అయితే కనబడ్డది లోపల పోనీకి. ఎంత రష్ ఉందో లోపలికి అయితే పోదాం మనం. రేపు పోనీకి ఉందా మొత్తానికి అసలు? పాపా వస్తుంది పరి. లోపలికి వచ్చినాం మనం, ఆ అండర్ ఫారెస్ట్ లోపలికి. వాళ్ళు జనాలు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పడం జరిగింది మనతోని. అది నిజమా కాదా? వాళ్ళు మళ్ళీ ప్లేస్ ఇక్కడ ఏవో వింత సౌండ్స్ పిలిచినట్టు అవి ఇవి వినబడుతున్నాయి, అమ్మాయి వాయిస్ అని భయపడుతున్నారు వాళ్ళంతా. అది నిజమా కాదా ఇప్పుడు తెలుసుకోవడానికి మనం ఈ అడవిలోకి అయితే వచ్చినాం. ఇప్పుడు ఇక్కడే మనం మ్యాక్సిమం ఒక 3 hours క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం నైట్. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆఫ్టర్ 12 ఇక్కడ సౌండ్స్ వస్తాయని అయితే అంటుర్రు. మీకు టైం చూపిస్తా, ఎగ్జాక్ట్ టైం అయితే ఇప్పుడు 12కి దాటింది మైవి. మేము ఇక్కడికి వచ్చినప్పుడే అంతా సెటప్ చేసుకునే లోపలనే టైం అయితే అయింది. చూడొచ్చు మీరైతే టైం 12:20 అవుతుంది. ఈరోజు నైట్ మాత్రం ఎక్స్ట్రీమ్. ఏం ఎక్స్ట్రీమ్ రా నాయన. పోయినసారి నాకు వీడు చుక్కలు చూపించిండు, ఈసారి ఏముంటుందో ఏమో. అమ్మాయి సూసైడ్ చేసుకుందంట. అది కూడా ఇప్పటికే అనిపిస్తుంది. భయపడ, నేనున్నా. కుక్కలు ఏడుస్తున్నాయిరా. నాకు అప్పటి నుంచి వచ్చినప్పుడు నాకు కూడా వినబడుతున్నాయి సౌండ్స్ అయితే, వింత వింత శబ్దాలు భయ్యా. సౌండ్స్ అయితే మొత్తం నెగిటివ్ సౌండ్స్, ఒక్కటంటే ఒక్కటి కూడా పాజిటివ్ సౌండ్ అయితే లేదు. ఇప్పుడు మనం అయితే ఈ ఫారెస్ట్లో ఉంటాం, క్యాంప్ ఫైర్ పెడతాం, ఫుడ్ తింటాం, అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాం. మ్యాక్సిమం 3 తర్వాత మనం బయటకు వెళ్తాం. 3 or 4:30 అలా బయటకు వెళ్తాం ఇక్కడ నుంచి. అక్కడ క్యాంపింగ్ ఇక్కడనే. మనకి జనాలు చెప్పింది నిజమా, అవి బూటపు కథలా అనేది మనం ఈరోజు నిరూపించి చూపిస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కొట్టుడు మర్చిపోకు మావా. అరే ఒకవేళ నిజమైతేరా? నిజమైతే ఏముంది మావా, పరుగు. చాలాసేపు వచ్చిన తర్వాత మనకైతే కొంచెం అసలు రిలాక్స్ అవడానికి ఎటువంటి ప్లేస్ అది ఇక్కడ అనిపిస్తలేదు. మొత్తం ఎప్పటి నుంచో ఎవరు లేరు కాబట్టి, ఎవరు తిరుగుతలేరు కాబట్టి మొత్తం అంతా చూసి అంత కంబ అందిట్లుంది. మనం క్యాంపింగ్ చేసుకొని కొంచెం గడ్డి ఇట్లా వీకేద్దాం, లేకపోతే మొత్తం అంటుకుంటుంది. మొత్తం అడవంతా అంటుకుంటుంది. అదే ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం మనం గడ్డి ఇట్లా వీకేసి మనం కూర్చొని మందం ఫైర్ పెట్టుకునే మందం. ఏంద్రా అయ్యా, పాములు కాదు కానీ ఏమో కూర్చున్నట్టు అయింది.
లైట్ అది. ఈ పాముల గోలు ఒకటి మెయిన్ నాకు భయం అయ్యేది. దయ్యం గురించి కాదు కానీ దయ్యాలు ఎట్లా లేవు కానీ ఈ పాము గురించి అయితే నాకు భయం అవుతుంది. పాములు ఇవి ఇట్లా ఉంటాయి, తెలుగు ఇట్లా ఉంటాయి కాబట్టి వాటి గురించి భయం అవుతుంది. అడవి పందులు అడవి అసలే చూడకట్లా నిన్ను చూస్తుంటే భయం అవుతుంది, నిన్ను చూస్తుంటే భయం అవుతుంది నాకు ఫస్ట్. నేను ఎంత భయపడుతున్నా నీకు తెలుసా? భయపడకరా నిన్న లాస్ట్ టైం చేసింది మర్చిపోయినావా? అది ప్రాంక్ మామ. ప్రాంక్ వేరు, డేర్ ఛాలెంజ్ వేరు. ఇది వాళ్ళు చెప్పారు, అది రాగానే మనం ప్రూవ్ చేయడానికి వచ్చాం. ప్రూవ్ చేసి పోదాం. వాళ్ళు 12 తర్వాత అన్నారు. దేవుని దయ వల్ల ఆల్మోస్ట్ ఇప్పటికి ఎంత అవుతుంది టైం? ఫోన్ ఇచ్చేసి ఒకసారి 12:46 అవుతుంది. మినిమం మనకి ఒక అర్ధ గంట పట్టింది. 11:30కి వచ్చినాం మనం ఫారెస్ట్కి. అసలు ఇప్పటికి గంట వేస్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మనం తిందాం. నాకు అది ఆకలి అవుతుంది, నేను తినలే. నా కొడుకు హోటల్ దగ్గర ఆపమన్నా ఆపలే. నవ్వెందుకు వస్తుంది నీకు? నాకు ఆకలి అవుతుంది. నువ్వు దిక్కు ఫస్ట్ నీకు ఎందుకు ఆకలి అవుతుంది నాకు అర్థం ఇదంతా అర్థమైందా? ఆ దయ్యం కన్నా నీతో నాకు లొల్లెక్కుంది. ఆ దయ్యమే కనబడుతున్నాను, దాంతో నన్ను మాట్లాడతా కావచ్చు. దయ్యంతో మాట్లాడేది రాదే నీ పెళ్ళామా? ఫస్ట్ ఉంటాయి కదరా మాట్లాడడానికి. వాళ్ళు చెప్పారు, ఆడ జనాలు చెప్పారు, మనకి ఇక్కడ పబ్లిక్ చెప్పారు, దాన్ని పట్టుకొని వచ్చినాం మనం. అది రాగానే 2 years పోదాం. ఓకే నిజమైతే ఏముందిరా, నువ్వు వారిపోయి ఆడ ఉంటావు, డిస్కస్ పెడతా. అరే ఇంత లోపలికి వచ్చినాము, అసలు ఊరికనికి టైం ఉంటుందా? అసలు ఎంత లోపలికి వచ్చిన టైం ఉందా నీకు తెలుసా? అసలు ఏం చేద్దామంటావు మరి? లేవురా అయ్యా అవన్నీ, నువ్వు నమ్మకు. నువ్వు ఇంకా ఎన్నో 1947లో బతును. ఆగు ఫస్ట్ అవి సాఫీ అంతా పీకి గడ్డి పీకి అదంతా వేసే వరకు ఒక 15 నిమిషాలు పడుతుంది మనం అందరం సాఫ్ వేసుకొని. కానీ అర్థమైందా? చేద్దాం. ఫస్ట్ గాయస్ అయితే మనం కట్టెలు రెడీ చేసుకొని ఒక ఫైర్ అయితే పెడదాం. ఎందుకంటే ఇక్కడ ఫుల్ నెగిటివ్ వైబ్స్, అసలు ఒక్క పాజిటివ్ వైబ్ లేదు. వీడు ఒక నెగిటివ్ వాడు. నాకు అన్నానా నా ముఖం చూస్తున్నాం రా. ఇంకా ఇప్పటికే నెగిటివ్ వైబ్స్ నచ్చిపిస్తున్నా. ఈ న్యూస్ దయ్యం మారిపోతుంది భయ్య, ఉన్న ముష్టి చెప్తున్నా. గాయస్ ఒక 15 minutes కష్టం తర్వాత మనకి కట్టెలు అయితే తీసుకొచ్చినాం. మంట పెట్టాలి ఇప్పుడు. నెక్స్ట్ టాస్క్ అది. మంట పెట్టి తినేసినాక చూద్దాం మీట్ అవుతానా లేదా అని. ఎవరిని మీట్ అవుతావు? దయ్యం. మంట పెడదాంపా. మంట వల్ల మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకు పందులు ఇట్లా ఉంటాయి కదా అడవిలో, అవి రాకుండా, ఏమైనా జంతువులు మృగాలు లాంటివి రాకుండా చిన్న కట్టెలు తీసుకున్నాం. మంటను అయితే పెట్టు మావా. కష్టపడి సాఫ్ చేసినాం. నెక్స్ట్ తినడమే. తిన్నాక నా ఎనర్జీ పెరుగుతుంది. ఆ తర్వాత దయ్యం కాదు కదా, దాన్ని అవ్వచ్చిన డీల్ చేస్తా. నీకు కూడా ధైర్యం నాకు లేదురా. అరే మెల్లగా అరే, కొన్ని పెట్టు, మళ్ళీ అడిగంతా అంటుకుంది అనుకో చచ్చిపోతాం. గాయస్ ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఇట్లా ఎక్కువ మంట పెట్టే ప్రదేశాలు ఉంటాయి చూసినావు, మీరు ఎప్పుడన్నా ఇట్లా క్యాంపింగ్ చేసే టైం ఎప్పుడన్నా ఉంటే మీకు క్యాంపింగ్ చేసినప్పుడు ఇట్లా మంట పెట్టినప్పుడు చుట్టుపక్కల ప్రదేశాలకు మంట స్ప్రెడ్ కాకుండా ముందుగానే దాని ఈ చుట్టూ ఉంది కదా, ఈ ప్లేస్ మొత్తం కొంచెం పచ్చిగా చేసినారనుకో, తడిగా వాటర్ పోసి పచ్చిగా చేసిరనుకో, అప్పుడు మంట అనేది స్ప్రెడ్ కాదు. మంట పెట్టడమేమో కానీ నాకు ఇప్పుడు చాలా బెనిఫిట్స్ అయితే అయినాయి. ఆల్మోస్ట్ కొంచెం అయితే భయం తగ్గింది నాకు ఈ లైఫ్కి. ఇంతకుముందుకు అయితే ఎంత డార్క్నెస్ అంటే నా లైఫ్లో చూడలే అంత డార్క్నెస్లో. ఆ చీకటిని వస్తేనే సగం చచ్చిపోతారు ఒక్కొక్కడు, అట్లుంది. ఇప్పుడు మంట వల్ల ఏంది మనకు ప్లస్ ఏంటంటే ఒకటి చలి పెట్టదు నాకు ఇప్పుడు. ప్లస్ మళ్ళీ పందులకు, అడవి పందులు అవి ఉంటాయి అడవి అన్నప్పుడు, అట్లాంటి ఎనిమల్స్కి భయపడతాయి మంటకి, అవి రావు. పాములు ఇవన్నీ రావు ఇప్పుడు మన దగ్గరికి మ్యాక్స్. ఇది మనకు జరగబోయే ప్లస్ ఈ మంట వల్ల. మంట అయితే సక్సెస్ఫుల్గా మామనే పెట్టిన. ప్లేట్ మొత్తం మామకే ఇస్తాను నేను. మామ బ్యాగ్ అందుకోరా ఫస్ట్, ఆకలి అవుతుంది, తింటా నేను. పార్సల్ అయితే ఎత్తుతున్నా. రైస్ అయితే
నాకు మాత్రమే సమ్మగా ఉంది అనుకున్నావా, నడుము నొప్పి వస్తుంది. ఇంత లోపలికైనా తీసుకొస్తారా అడవిలోకి? కరెక్ట్ కాదురా. చిన్నప్పుడు ఎప్పుడు బేరిగిల్స్ చూసారా? సంతోషంగా చూసిన. నువ్వు అంతకంటే ఘోరం చేస్తున్నావురా. బేరిగిల్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా, ఇప్పుడు పని చేస్తున్నా జీవితానికి. అమ్మో భయ్యా, ఇంత భయంలో కూడా కామెడీ చేస్తుండే చూసినావా? అది అల్టిమేట్ భయ్యా, నెక్స్ట్ లెవెల్ అసలు. అది భయంతో కూడిన కామెడీ. భయ్యా, ఇక్కడ తినే తిండి కూడా నాకు మనసు పడతలేదు. సౌండ్స్ అయితే దారుణం అంటే దారుణం ఉన్నాయి అసలు. ఇంత నెగిటివ్ వైబ్స్ నేను ఏ ప్లేస్లో ఉండలేదు ఇంతవరకు. సరౌండింగ్స్ మొత్తం అరుపులు అవన్నీ వేరే వేరే ఉన్నాయి అసలు. నువ్వు తీసుకొచ్చిన ప్లేస్ అలాంటిది. కానీ చాలా ఎంజాయ్ చేస్తాం. వీడియో కంప్లీట్ అవ్వాలి ఫస్ట్. తిను. మల్లెపూల వాసన వస్తుంది సార్ నాకు అప్పటి నుంచి. మల్లెపూల వాసన వస్తుంది సార్ నాకు అప్పటి నుంచి. నువ్వు గమనిస్తున్నావు లేదో? చుట్టుపక్కల మల్లెపూల చెట్టు ఉందో తెలియదు, మరి నిజమో తెలియదు. వాసన వస్తుంది, ఘోరంగా వస్తుంది వాసన. యాక్చువల్లీ నాకు కూడా అప్పటి నుంచి వస్తుంది. చెప్తే నువ్వు చెప్తే భయపడతావు అని చెప్పలేరా? ఇప్పుడైతే నిజంగా వస్తుంది కదా. వస్తుంది ఏమో, చెట్టు ఉండొచ్చు ఎట్లా ఫారెస్టే కదా. రే ఎంతసేపు రా, ఇంకా తిను తొందరగా. అరే ఏం తింటాం రా, భయంలో తిండిపోతుంది. అరే నాకు ఇంత లోపలికి అడవి తీసుకొస్తున్నావు, ఇంత లోపల అడవిలా భయంతో ఏం తినమంటావు? ఇప్పుడు నాకలైతే తీరిపోయింది, ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా. ప్లస్ ఇలా ఇక్కడ ఒక మైనస్ థింగ్ ఏంటంటే నాకు నచ్చింది, ఒక సైడ్ ఏమో మల్లెపూల వాసన మంచి స్మెల్ వస్తుంది, ఇంకొక సైడ్ ఏమో ఏదో అంత బ్యాడ్ స్మెల్. అది నెగిటివ్ స్మెల్, టోటల్ నెగిటివ్ స్మెల్ అది. అరే మామ చెప్పరా, నీ లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్, హర్రర్ మూమెంట్ చెప్పరా ఈ సిచ్యువేషన్ తగ్గట్టు. హర్రర్ మూమెంట్ అని చెప్పలేను కానీ నాకు అదొక స్వీట్ మెమరీ రా. చిన్నప్పుడు అక్క నేను ఒక దయ్యం సినిమాకి పోయినాం. ఆ పేరు చెప్పొచ్చో లేదు తెలియదు కానీ మేము అది మాకంతా భయం ఉండదు ఏమో. మా అక్క ధైర్యవంతరాలు నాకంటే ఎక్కువ. తీసుకెళ్ళింది నన్ను కూడా, చిన్నపిల్లని కదా. ఏమో వినబడ్డదేం రా. సైలెంట్ సైలెంట్. నువ్వు మతిన్ బాయ్ ఇప్పుడు ప్రాంక్లు ఏం ప్లాన్ చేయమా? నిజం రా నిజం. నాకు గిల్లా, నాకేం ప్రాంక్. ఏం సౌండ్ రా అది? చెయ్యిరా చెయ్యి, మళ్ళా బుగ్గగా. సైలెంట్ సైలెంట్ 1 minute. ఒక్క నిమిషం ఆగురా, నిజంగా ఏదో సౌండ్ ఏదో. ప్యాక్ చేయమమ్మా, నువ్వు ఫస్ట్ ప్యాక్ చేయి. ఏంది భయ ఎవరు? అరే అరే దగ్గరికి అవుతుందిరా సౌండ్, కొంచెం దగ్గరికి వినబడుతుంది. ఏంది భయ పిలిచిన సౌండ్ ఇది? ఎవరు లేడీస్ వాయిస్ అయితే వినబడుతుంది, ఖచ్చితంగా లేడీస్ వాయిసే. మామ నీకు వినబడతలేరా? నిజం చెప్పురా. నాకు వినబడతలేదురా. మతిన్ బాయ్ సీరియస్ చెప్తున్నా. అరే నువ్వు ప్యాక్ చేయరా ఫస్ట్. ప్యాక్ చేసి మంటారు జల్దీ ప్యాక్ చేయి టోటల్గా మంటార్పు. చలో మతిన్ బాయ్, ఇంకేం చూస్తున్నావు నువ్వు? చాలా 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 గాయస్ నిజంగా ఏదో వాయిస్ అయితే వినబడుతుంది మాకు, స్కేరీగా. మతిన్ బాయ్ దా వచ్చేసి. హలో గాయస్, మీరైతే చూడొచ్చు ఎంత టెన్షన్గా ఉంది నాకైతే. అక్కడ చంద్రుడు కూడా చూడండి మొత్తం డౌన్ అయిపోయాడు ఆల్మోస్ట్. మైబీ ఒకసారి ఫోన్ ఇవ్వ, టైం చూపిస్తాం మన వాళ్ళకి. గాయస్ ఇప్పుడైతే మనకు 2:55 అవుతుంది టైము. ఇక్కడ నుంచి అయితే బయట పోయే టైం అయింది. మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా నాతో అయితలేదు, చలోరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా నాతో అయితలేదు, చలోరా.